వెల్కమ్ టు ఐ ఫోకస్. నేను ఆశ. మణిపూర్లో తెగల మధ్య ఘర్షణ కారణంగా గతేడాది నుంచి హింసాత్మక వాతావరణం కొనసాగుతోంది. ఇటీవల డ్రోన్ దాడులతో మరోసారి మణిపూర్లో అల్లర్లు చెలరేగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మణిపూర్లో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించింది. సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం వ్యాపించకుండా ఇంటర్నెట్ సేవలు నిలిపివేసే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. మణిపూర్లో గత వారం రోజులుగా మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత కొన్ని వారాలుగా నివురు గప్పిన నిప్పులా ఉన్న మణిపూర్లో మళ్లీ అల్లర్లు చెలరేగుతుండటంతో ఆందోళనను పెంచుతోంది. మణిపూర్లో కుకీ, మొయితీ తెగల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా దాదాపు 200 మంది వరకు ప్రాణాలు కోల్పోగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మణిపూర్లో శాంతియుత వాతావరణం కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో శ్రమించాయి. కొన్ని వారాలుగా మణిపూర్లో పరిస్థితి కొంతమేర అదుపులోనే ఉంది. కానీ గత వారం నుంచి మళ్లీ హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. మణిపూర్లో అల్లర్లకు తావు లేకుండా శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 5 రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్, బ్రాడ్బ్యాండ్, VPS సేవలు నిలుపుదల చేయాలని నిర్ణయించింది. ఇంటర్నెట్ను వినియోగించుకుని సంఘ విద్రోహ శక్తులు అసత్యాలను ప్రచారం చేసి ప్రజల్లో భయాందోళనలను పెంచేలా చేస్తున్నాయని, అందుకే ఇంటర్నెట్ను నిలుపుదల చేస్తున్నట్లు మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వేదికగా సంఘ విద్రోహ శక్తులు ప్రజలను రెచ్చగొట్టి విధంగా ప్రచారం చేసి అల్లర్లు చెలరేగడానికి కారణమవుతున్నారని మణిపూర్ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం ద్వారా ఈ తరహా చర్యలను కట్టడి చేసేందుకు మణిపూర్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మణిపూర్లో హింసాత్మక ఘటన నేపథ్యంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇంఫాల్ లోయ పరిధిలోని 2 జిల్లాల్లో నిరవధిక కర్ఫ్యూని ప్రకటించింది. అయితే కర్ఫ్యూని కూడా లెక్క చేయని కొందరు విద్యార్థులు రోడ్లపైకొచ్చి భద్రతా బలగాలతో ఘర్షణకు దిగారు. గత వారం జరిగిన డ్రోన్ బాంబు అటాక్కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఒక దశలో బలగాలు టియర్ గ్యాస్ను గాల్లోకి కాల్పులను జరిపి పరిస్థితిని అదుపులోకి తేవాల్సి వచ్చింది. ఆ తర్వాత గవర్నర్ను కలిసి తమ 6 డిమాండ్లు పరిష్కరించాల్సిందిగా కోరారు నిరసనకారులు. దీంతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని వారికి గవర్నర్ హామీ ఇచ్చారు. మణిపూర్లో పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం అన్ని హైయర్ ఎడ్యుకేషన్ కళాశాలలను సెప్టెంబర్ 12 వరకు మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మణిపూర్ యూనివర్సిటీ ఇప్పటికే అన్ని రకాల ఎగ్జామ్స్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మణిపూర్లో గతేడాది మే నుంచి కుకీ, మొయితీ తెగల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. మొయితీలు తమను స్కెడ్యూల్డ్ ట్రైబ్స్గా ప్రభుత్వం గుర్తిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేస్తుండగా కుకీలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మొయితీల దగ్గరే అధికారం మొత్తం ఉందని, కుకీల భద్రతకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని కుకీ తెగ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో 16 నెలలుగా మణిపూర్లో హింసాత్మక వాతావరణం నెలకొని ఉండగా కొద్ది నెలలుగా పరిస్థితి అదుపులో ఉంది. అయితే గత వారం డ్రోన్ బాంబు దాడి తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆ దాడికి పాల్పడిన వాళ్లు కుకీలుగా మొయితీలు ఆరోపిస్తున్నారు. ఆ ఘటనలో 2 మరణించారు. ఈ ఘటనకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలకు మణిపూర్ పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు. ఈ పరిస్థితి వెనుక చైనా కుట్ర ఉన్నట్లు సెంట్రల్ ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మణిపూర్లోని పరిస్థితులను కేంద్రం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. మణిపూర్లో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల మరో 2 బెటాలియన్ల CRPF జవాన్లను ఎయిర్ లిఫ్ట్ ద్వారా ఆ రాష్ట్రానికి తరలించింది. తద్వారా మణిపూర్లో అదనంగా మరో 2000 మంది బలగాలను చేర్చినట్లయింది. సైన్యం, అస్సాం రైఫిల్స్ ఇంకా ఇతర భద్రతా బలగాలు నిరంతరం మణిపూర్లో గస్తీ కాస్తున్నాయి. అంతేకాదు మణిపూర్లోని అనేక ప్రాంతాల్లో ఆపరేషన్లు చేపట్టి ఆయుధాలను స్వాధీనం చేసుకుంటున్నాయి భద్రతా బలగాలు. వేటికి తోడు మణిపూర్లో అసత్యాల ప్రచారం, విద్వేషపూరిత వ్యాఖ్యలు వ్యాపించకుండా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది రాష్ట్ర ప్రభుత్వం. సోషల్ మీడియా ద్వారానే అసత్యాలు ప్రచారం అవుతుండటంతో ఇంటర్నెట్ను నిలిపివేసిన తర్వాత మణిపూర్లో శాంతియుత వాతావరణం నెలకొంటుందని మణిపూర్ ప్రభుత్వం భావిస్తోంది. మణిపూర్లో
మణిపూర్లో అల్లర్లు విద్వేషాలకు సోషల్ మీడియా వేదికగా వ్యాపిస్తున్న అసత్య ప్రచారమే కారణమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే మణిపూర్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసి శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రయత్నిస్తోంది. ఇదే వాటి ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.